ఫ్రెండ్స్, ఈరోజు నేను రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఈజీ ప్రాసెస్లో. అదేంటంటే నాకు ఉప్మా కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మీకు కలిసిన మోతాదు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, పప్పులన్నీ వేసిన తర్వాత వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసినాక ఉప్పు వేస్తే అవి చాలా తొందరగా వేగుతాయి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఉప్పు పట్టి కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో పోపులోనే రవ్వ పోసి వేయించుకోవాలి. అయితే ఈ లోపల ఇంకో స్టవ్ మీద వేడి నీళ్ళు కాచిపెట్టుకోవాలి. కొంచెం గోరెచ్చగా కొంచెం వేడిగా కాచిపెట్టుకొని ఈ రవ్వ వేగిన తర్వాత ఆ వేడి నీళ్ళు పోసి ఉప్మా చేస్తే చాలా తొందరగా 5 నిమిషాల్లో రవ్వ ఉప్మా రెడీ అవుతుంది. రవ్వ మంచిగా వేగిన తర్వాత నీళ్ళు వేసేసుకుంటే వేడి నీళ్ళు వేస్తే తొందరగా తగ్గుతుంది. ఉప్మా 5 నిమిషాల్లో ఉప్మా అయిపోతుంది. గోధుమ రవ్వ అయినా ఈ సుజీ రవ్వ అయినా ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో చేసేసుకుంటే తొందరగా 5 నిమిషాల్లో ఉప్మా రెడీ అవుతుంది. మీకు ఆఫీస్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, తొందరగా బాక్స్ రెడీ కావాలంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది.